తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతోంది. దీంతో బీఆర్ఎస్ కు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా ప్రజా ప్రతినిధులు గులాబీ పార్టీని వీడి హస్తం కండువ కప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా ఇవాళ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆయన బాటలోని సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికెప్పుడి గాంధీ కూడా నడవనున్నారు. రేపు ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి. ఒకవైపు చేరికల జోష్ కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా బీఆర్ఎస్ లో గెలిచినటువంటి 39 మంది ప్రతిపక్ష హోదా దక్కింది బీఆర్ఎస్ కు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థిత దక్కించుకునేందుకు మరింత బలోపేతం చేసుకునేందుకు అయితే ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, త్వరలోనే పడిపోతుంది ప్రభుత్వం అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాల్లో పడ్డారు. ముఖ్యంగా ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ఈ లోపుగానే 2/3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే చట్టబద్ధంగా ఎటువంటి ఇబ్బందులు చిక్కులు రావనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క చేరికల జోష్ ను కొనసాగిస్తుంది. వరుసగా సంప్రదింపులు జరుపుతా ఉంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఇటీవల కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుపొందింది. అయితే వరుసగా ఇప్పుడు ఇప్పటి వరకు 32కు చేరినటువంటి బీఆర్ఎస్ శాసనసభ సభ్యుల సంఖ్య ఇవాళ ఒకటి తగ్గనుందని చెప్పుకోవాలి. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనేటటువంటి స్పష్టత వచ్చింది. ముఖ్యంగా ఆయన ప్రస్తుతం తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఆయన నివాసానికి కూడా వెళ్లకుండా సీఎం నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లయితే సమాచారం అంతా ఉంది. ఓవరాల్ గా ఏది ఏమైనప్పటికీ ఈయనతో పాటు రానున్న 2-3 రోజుల్లోనే మరికొంతమంది గ్రేటర్ హైదరాబాద్ అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కండువాలు మార్చేటటువంటి యత్నంలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. వారితో సంప్రదింపులు జరిపేందుకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే ముఖ్య నేతలు మంత్రులు కూడా పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నట్లయితే సమాచారం అంతా ఉంది. ఇవాళ సీఎం నివాసంలో ప్రకాష్ గౌడ్ చేరున్నారు. ప్రకాష్ గౌడ్ రాజకీయ అరంగేట్రం మనం చూసినట్లయితే 2009, 2014లో టీడీపీ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ అనంతరం 2014లో గెలిచిన అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ లో బీఫామ్ మీద గెలుపొందారు. కాంగ్రెస్ లోనికి రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఏప్రిల్ మాసంలోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో చర్చలు జరిపారు. ఆయన నివాసానికి వెళ్లి కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. అయితే అప్పుడే ప్రకాష్ గౌడ్ చేరిక ఖాయమైందని భావించినప్పటికీ ఆయన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చర్చలు జరపడం, ఆ అనంతరం ఆయన బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేయడంతో మనసు మార్చుకొని నేను పార్టీ మారడం లేదంటూ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే నియోజకవర్గ అభివృద్ధి చెందేందుకు కూడా అధికార పార్టీలో ఉంటే మేలు జరుగుతుంది. దాంతో పాటుగానే రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా ఉండదు అనేటటువంటి భావనలో ప్రకాష్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. భార్గవి. రైట్, థ్యాంక్ యూ రాజు.